B-2 స్టెల్త్ బాంబర్స్ అమెరికా ఇది ఉపయోగించింది. ఎక్కడ ఉపయోగించింది? ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 4 B-2 బాంబర్స్ని ప్రయోగించింది. ఒక్కొక్కటి కూడా ఏంటంటే వాటి లక్ష్యం భూగర్భంలో ఉన్న మిసైల్ సైట్లని, బ్యాలిస్టిక్ మిసైల్ సైట్స్ వేర్ ఈ మిసైల్స్ని తయారు చేస్తారు. భూగర్భం లోపల ఇరాన్ చేసుకుంటుంది. ఇరాన్కున్న టెక్నాలజీ, వాళ్ళకున్న సైంటిఫికల్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. అమెరికా కూడా అర్థం కాదు. ఇప్పటివరకు ఏంటంటే అమెరికా ప్రపంచానికి ఒక పిక్చర్ ఇచ్చింది, తానే తోపని. కానీ అమెరికాని మించిన తోపులు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి, అందులో ఇరాన్ ఒకటి. ఇరాన్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే 5000 సంవత్సరాల నాగరికత. అమెరికా పుట్టి 250 ఏళ్ళు. సో నాగరికతలోనే స్పష్టమైన వేరియేషన్ ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ నుంచి ఇరాన్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇలాంటి వలస దేశాలు లేకపోతే వలస రాజ్యాలు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసుకున్న యుఎస్ఏ లాంటి దేశం కాదు ఇరాన్. రూపాయిని, డాలర్ని శ్వాసించే అమెరికాతో పోలిస్తే ఇరాన్లో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి వెలకట్లేమ్మ. వాళ్ళు భూగర్భం లోపల ఈ బ్యాలిస్టిక్ మిసైల్ సైట్స్ని డెవలప్ చేసుకుని అక్కడ పెట్టుకున్నారు అంటే చిక్కకూడదని. ఇరాన్కు ఉన్న ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే విపరీతమైన పర్వత సానువులు, శ్రేణులు ఉంటాయి, వాగులు, వంకలు అండ్